Germanton Hospital pioneers in world-class orthopedic cardiology and multi-specialty care. Top 3 in Hyderabad, top 10 in South India. Attapur, Hyderabad. జకంపూడి రాజా, జకంపూడి గణేష్ త్వరలో జనసేన పార్టీలో చేరబోతున్నారు పవన్ కళ్యాణ్ గారి సమక్షంలో అనేది మీ అధినాయకుడికి తెలిసి ఎవరైనా రకరకాల మనుషులు రకరకాలుగా చెప్తూ ఉంటారు కాబట్టి ఆ న్యూస్ తెలియగానే ఒక ప్రెస్ మీట్ పెట్టి కట్టె కాలేదాకా వైసీపీలోనే జగన్తోనే మా ప్రయాణం అని హడావుడిగా చెప్పాల్సి వచ్చింది కదా. మీరు కూడా చెప్పాల్సి వచ్చిందంటే వచ్చిందన్న మరి అంటే ఇప్పుడు ఎంత ఇష్టం ఉన్నా సరే కుటుంబ సభ్యుల మీద అయినా సరే ఒక్కొక్కసారి మనం చెప్తేనే కదా తెలుస్తుంది. ఆ రోజు ఆ సందర్భం ఎందుకు వచ్చిందంటే పంత నానాజీ గారు అని చెప్పి కాకినాడ రూరల్ ఎమ్మెల్యే ఇప్పుడు ఆయన. అవును, యాక్చువల్గా వ్యక్తిగతంగా ఆయనకి మాకు చాలా మంచి అనుబంధం ఉంది. నా చిన్నప్పుడు ఎప్పుడు విజేంద్ర వర్మ అని ఆయన సినిమా తీస్తే బాలకృష్ణ గారిది సినిమా షూటింగ్ టైంలో కూడా మమ్మల్ని తీసుకెళ్ళాడు ఆయన. అంత క్లోజ్గా ఉండేవాళ్ళం ఫ్యామిలీ పరంగా. ఓకే. ఆయన మొన్న మా మీద లేనిపోని ఏంటంటే అన్నయ్యని ఏదో పార్టీలోకి వస్తానని నన్ను బతిమాలాడు ఇది అని చెప్పాడు. ఓకే. ఆ మాటకి చెప్పి మేము ఏ పార్టీలోకి వస్తామని ఇక్కడ ఎవరిని బతిమాలలేదు అని చెప్పడం కోసం చెప్పాను అంతే. సో పార్టీ మారే అవకాశం లేదు అసలు. ఇప్పుడు అవసరం అయితే రాజకీయాలు వదిలేస్తాం తప్ప ఒక జెండాని పట్టుకున్నాం అంటే ఆ జెండాని వదలటం అనేది ఇప్పుడు చేయమన్నాను. ఓకే. అమ్మ నేర్పించిన అమ్మ నేర్పించిన స్ఫూర్తి లేకపోతే చిన్నప్పటి నుంచి కష్టాలు? చిన్నప్పుడు ఎప్పుడు కష్టపడలేదన్న. చిన్నప్పుడు అంతా మనం చాలా హ్యాపీగానే బతికాం. నాన్నగారు చనిపోయిన తర్వాత కష్టాలు మొదలైనవి అంతే. ఓకే. చిన్నప్పుడు అంతా వెరీ హ్యాపీ లైఫ్. హైదరాబాద్లోనే చదువుకునే వాళ్ళం విజ్ఞాన్లో. ఇక్కడ బ్యాచ్ మీరు ఇక్కడ వెయిట్ చేస్తుంటారంట పెద్ద పెద్ద కన్స్ట్రక్షన్ బిల్డర్స్, రియల్ ఎస్టేట్ వాళ్ళు, పెద్ద పెద్ద బిజినెస్ మ్యాన్ వెయిటింగ్ ఫర్ యువర్ అపాయింట్మెంట్, గణేష్ అపాయింట్మెంట్ కోసం. ఏంటి అంతలా? అదేం లేదన్న, మనకి ఎవరైనా ఇష్టం అయితే వాళ్ళతో ఉంటాం అంతే, వాళ్ళతో టైం స్పెండ్ చేస్తాం అంతే. చాలా చిన్న జీవితం లాగానే ఉంటుంది మాక్సిమం. ఫ్రెండ్షిప్ ప్రాణం ఇస్తారనమాట. అయితే స్నేహితులతో చాలా హ్యాపీగా ఉంటాను. ఈరోజు మామూలుగా నా తండ్రి చనిపోయిన తర్వాత కూడా నాన్నగారితో తిరిగినటువంటి చాలామంది వ్యక్తులు మాతో కలిసి రాలేదన్న. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా నాతో చదువుకున్న వాళ్ళు కానివ్వండి, నాతో ఆడుకున్న వాళ్ళు కానివ్వండి, నా స్నేహితులే అన్ని రకాలుగా నాతో నిలబడ్డారు. వాళ్ళు ఈరోజు వైసీపీ కార్యకర్తలు కూడా మార్చేసాను నేను. అటు మార్చేశారు అనమాట. అంతేనా? ఓకే. కానీ ఇంత పెద్ద కుటుంబం ఇప్పటికీ ఇంటి పేరు చెప్తేనే ఒళ్ళు గగుర్లు పడతాయి అనమాట. అలాంటి గొప్ప కుటుంబం మీది చెప్పాలంటే. అలాంటిది గణేష్ మీద గాంజాయి బ్యాచ్, బ్లేడ్ బ్యాచ్, రకరకాలుగా రౌడీ షీటర్, భయపెడతాడు, మనుషుల్ని చంపేస్తానని భయపెడతాడు, డబ్బు కోసం ఏదైనా చేస్తాడు. రాజకీయాలలో ఇలాంటి వ్యక్తి ఉండటం అవసరమా, ఎందుకు ఇలాంటి వ్యక్తిని ఎంకరేజ్ చేస్తారని మీ మీద రకరకాల న్యూస్లు వచ్చినప్పుడు ఎంత మొండోడైనా కానీ బాధేస్తుంది, ఏడుపు వస్తుంది. కుటుంబ చరిత్ర ఇది కదా, నా గురించి ఇలా మాట్లాడుతున్నారు ఏంటి అన్నప్పుడు ఎదురు దాడి ఓకే, ఇంట్లో అసలు ఎలాంటి డిస్కషన్ వస్తుంది? ఇప్పుడు నిద్రపోయేవాడిని లేపగలం కానీ నిద్రపోతున్న ట్యాక్ చేసేవాడిని నేను లేపగలం. ఇప్పటికో 100 సార్లు చెప్పాను మనం అది కాదు అని. అసలు చెయ్యని తప్పుకి మేము కాదు అని చెప్పుకునే పరిస్థితి ఏంటో కూడా నాకు అర్థం కలే. అదేంటంటే దురదృష్టవశాత్తు గణేష్ అనేవాడి కోసం తెలుగుదేశం పార్టీ మాట్లాడేది ఎన్ని రకాలుగా ఖండించన్న. గణేష్ అనేవాడు ఉన్నటువంటి వైసీపీ పార్టీ వాళ్ళు అలా ప్రమోట్ చేశారనుకోండి, ఎంతో కొంత నిజం ఉందేమో అని సామాన్యుడికి అనిపిస్తుంది. అవును. అలాగే నా గురించి మా పార్టీ వాళ్ళే కొంచెం ప్రమోట్ చేసేటప్పటికి కొంచెం అది బాగా హైలైట్ అయిపోయింది అంతే. అంటే ఒకటి వాస్తవం ఏంటంటే అన్న, ఎందుకు అంత వైరం మీకు? మీరేమో ఎమ్మెల్యే కాదు, ఎంపీ కాదు, ఇంకా ప్రత్యక్ష రాజకీయాల్లోకి రాలేదు అంటే భయంతోనా, లేకపోతే రాకూడదు, రానివ్వకూడదు, నా శత్రువుల్ని లేదంటే నా మీద అలా ప్రమోట్ చేసిన వాళ్ళని అడగాలి? నన్ను అడిగితే మీరు అడుగుతారు కదా, ఇప్పుడు ఆ చదువు ఉంటుంది కదా డెఫినెట్ గా. జకంపూడి రామ్మోహన్ రావు గారు ఎమ్మెల్యే అవ్వక ముందు వరకు కూడా ఇవే మాటలు. ఆయన్ని కూడా ఇలాగే దూషించేవారు, వేధించేవారు. ఆయన చెయ్యని ఒక మర్డర్ కేసులో ఇరికించారు ఆయన్ని. పేపర్ మిల్ దగ్గర ఒక మర్డర్ కేసు జరిగితే ఇరికించి ఇతను హంతకుడు అని చెప్పి రుజువు చేసే ప్రయత్నాలు అన్నీ చేశారు. అవన్నీ కూడా భవిష్యత్తు తిప్పికొట్టింది, కాలం తిప్పికొట్టింది. ఆయన ఎమ్మెల్యే చేసింది. వీటి మోహన్ రంగా గారిని కూడా రకరకాలుగా అదే కదా దూషించేవారు అందరూ, వారి కుటుంబాన్ని. కట్ చేస్తే ఈ రోజున ఆంధ్ర రాష్ట్రంలోనే ఒక చెరగని ముద్ర వేసుకొని చనిపోయినటువంటి నాయకుడు ఆయన. మనకే కాలం కలిసి వస్తుంది, ఖచ్చితంగా వాళ్ళందరికీ సమాధానం ఉంటుంది అన్నయ్య. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.